ఒక పెద్ద నది ఒడ్డున చిన్న ఊరు ఉండేది. ఆ ఊరి దగ్గరే నీలంగా మెరిసే నది నీటిలో ఒక చిన్న చేప ఉండేది. ఆ చేప పేరు చిట్టి. చిట్టికి ఈత కొట్టడం చాలా ఇష్టం, కానీ అది ఎప్పుడు భయపడేది. అయ్యో, లోతు నీళ్ళలోకి వెళ్తే పెద్ద చేపలు ఉంటాయేమో, జాలం పడుతుందేమో అని అనుకుంటూ ఎప్పుడు ఉంటూనే తిరుగుతుండేది. ఒకరోజు పెద్ద చేప అయిన బుజ్జి అన్నయ్య వచ్చి అడిగాడు, చిట్టి, ఎప్పుడు ఇక్కడే తిరుగుతున్నావు? నది ఎంత పెద్దదో తెలుసా? చిట్టి కళ్ళు వాల్చి, నాకు భయం అన్నయ్యా, ప్రమాదం ఉంటుందేమో అంది. బుజ్జి నవ్వుతూ చెప్పాడు, ధైర్యంగా అడుగు వేస్తేనే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఆ మాటలు విన్న చిట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుంది. నెమ్మదిగా లోతు నీళ్ల వైపు ఈదింది. అక్కడ అందమైన నీటి మొక్కలు, రంగురంగుల చిన్న చేపలు కనిపించాయి. అంతలో ఒక వల నీళ్లలో పడింది. చెర్ట్స్ ఎగుతా చేపలు భయపడతాయి. చిట్టి వెంటనే ఆలోచించింది. తన చురుకుతనంతో వలలో చిక్కుకున్న చిన్న చేపలను దారి చూపించి బయటకు తీసుకొచ్చింది. అన్ని చేపలు